आन्तर्यश्च बहिर्विधूततिमिरं ज्योतिर्मयं शाश्वतम् पश्यन् विश्वम् अपीदमुल्लसति यो विश्वस्य पारि परस्तस्मै श्रीरमणाय लोकगुरुवे शोकस्य हन्त्रे नमः। పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చెప్పబోయే అంశంలోకి ప్రవేశిస్తాను. రమణుల యొక్క మౌన బోధ ఏ రకంగా ఉంటుంది అనేది నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను చెప్పబోతున్నాను. ముందుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దర్శనాత్ అభ్రసదసి, జననాత్ కమలాలయే, స్మరణాత్ అరుణాచలే, కాశ్యాంత్ మరణాన్ ముక్తి అన్నారు. అంటే చిదంబరంలో శివదర్శనం, తిరువాయూరులో జననం, అరుణాచలేశ్వరుని స్మరణం, కాశీలో మరణం ముక్తికారకములు. స్వయంగా పరమేశ్వరుడు పలికిన ఈ మాటలను శ్రీనాథుడు కాశీఖండంలో పొందుపరిచినట్లు చరిత్ర చెప్తోంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే కోటి జన్మల పాపాలు పోయి జ్ఞాన మార్గమును పొంది శివ సాయుధ్యం కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం. అంటే మౌనం అనగా వాక్కుని నియంత్రించడం అని అర్థం, లేదా మాట్లాడడం తగ్గించడం. ఇదొక అపూర్వమైన కళ, తపస్సు. మాటలను వృధాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడడం సర్వదా శ్రేయస్కరం. సరిగ్గా మాట్లాడడం ఎంత కష్టమో మౌనంగా ఉండటము అంతే కష్టం. అది మన మనసుకు సంబంధించిన భాష. వాక్కు అసలు పలకకపోవడం మౌనం కాదు, వాక్కుని నియంత్రించడమే మౌనం. అది ఒక యాగం, ఒక యోగం, సకల భాషలు సమ్మిళితమైన విశ్వభాష. అన్ని వైపుల నుంచి సమున్నతమైన భావాలను
ఆలోచనలను ఆత్మీయంగా ఆహ్వానించమంటుంది ఋగ్వేదం. అలా చెయ్యాలి అంటే మౌనారాధన అవశ్యం అనుసరణీయం. మౌనంగా ఉన్నవాడే ఎల్లడలా ప్రశాంతతను పంచగలడు అంటాడు చాణక్యుడు. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదుర నీతి వివరిస్తోంది. మౌనంలో మహత్తర శక్తి దాగి ఉంది. మితంగా మాట్లాడడము మౌనమే అని చెప్తోంది మహాభారతం. మౌనం మాట్లాడినంత తీయగా మరే భాష మాట్లాడలేదు. మాటలకు అందని కమ్మని భావాలు మౌన భాషకు ఉంటాయి. మౌనం పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నవాడికే మౌనం విలువ తెలుస్తుంది. ఆదిశంకర్లు, విద్యారణ్య స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మొదలైన మహనీయుల సందేశాలు, ఉపదేశాలు సాధకులకు మౌనగ్రాహ్యాలయ్యాయి. మన సనాతన సంప్రదాయంలో జిజ్ఞాసువులంతా ప్రబోధాలను, ప్రవచనాలను మౌనంగానే ఆలకించి అవగాహన చేసుకుని హృదయంలో నిక్షిప్తం చేసుకున్నారు. పారమార్థికులందరికీ కూడా మౌన సాధనే ప్రధాన సాధనమైంది. పాపాల పరిహారార్థం నిర్దేశించబడిన 5 శాంతులలో మౌనం ఒకటి. ఆ 5 ఏంటంటే ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి. అహం వృత్తి ఏమాత్రం ఉదయించినట్టి స్థితినే మౌనము అంటారు. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. ఒక సామెత కూడా ఉంది, మాట వెండి అయితే మౌనం బంగారం అని. మాట్లాడడం ద్వారా శక్తిని వృధా చేసుకునే కంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అన్నారు స్వామి వివేకానంద. నేర నిర్ధారణ సందర్భాల్లో నేరస్తుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించడం అనుకూలం కాదు. అంతేకాదు, మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీని వలన దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య ఆంతరిక సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటి వారిలో పరివర్తనను తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకి శాంతి లభిస్తుంది. సమయం సదుపయోగం అవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో కూడా అవలంబించవలసిన మౌనానికే ప్రాధాన్యతనిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ములలో రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మొదలైన వారెందరో ఉన్నారు. అతిగా మాట్లాడే వారికి విలువ తగ్గిపోతుంది. అదే చెప్తున్నారు, చిత్రం వటుతరోర్మూలే వృద్ధాహ శిష్యాహ గురూర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ అని. ఆయనను ఆశ్రయించినప్పుడు ఉపన్యాసాలు లేవు. ఎందుకంటే అఖండమైన ఆత్మత్వం, ఆనందానుభూతి ఆయనే. అంతేకాని దీపం వెలిగించి నాకు వెలుగు ఇమ్ము అని ప్రార్థించక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చేదే అది. ఈశ్వర సాక్షాత్కారానుభవంతో నాకు జ్ఞానం ఇవ్వు అని అడగక్కర్లేదు. ఎందుకంటే జ్ఞానమే ఆయన. దైవ భాష సనాతనం, లిపిలేని విశ్వభాష, ధార్మిక దివ్యత్వానికి ద్వారం, సనాతన భాషా స్రవంతి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతల ద్వారా మన భావాలను వ్యక్తపరచడం అంతకన్నా కాదు. నిశ్శబ్దంగా ఆలోచించడము కాదు, వాక్కుని నిరోధించి మనసుతో సంభాషించడము కాదు. మౌనం అంటే అంతరింద్రియ విజృంభణను ఆపడం. అంటే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు వీటితో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియం అంటారు. ఈ అంతరింద్రియ విజృంభణను ఆపడమే మౌనం అంటే. ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మ యందు పరిపూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండటమే మౌనం. మౌనం అంటే నిరంతర భాషణ, చింతలేని తపస్సు, అఖండ ఆనందపు ఆత్మస్థితి, విషయ శూన్య అవస్థ. యోగస్య ప్రథమం ద్వారం వాగ్నిరోధ అన్నారు శంకర్లు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం, అదే మహార్ణవం. సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి అందులోనే లీనమవుతుంది. అరుణగిరిపై ఉన్న అచంచలమైన మౌనాన్ని రమణ మహర్షిగా లోకానికి తెలియపరిచింది కావ్యకంఠ గణపతి ముని.
సుబ్రహ్మణ్య అవతారం భగవాన్ రమణులు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది, మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది, హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది. దక్షిణామూర్తి మౌనం సత్యబోధ, గురువు మౌనం జ్ఞానానుగ్రహం, జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాషణ, భక్తిని మౌనం మాటలు లేని ప్రార్థన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి, అంతఃకరణ శుద్ధి జరగాలి. అప్పుడే అక్కడే మౌనం ప్రారంభమవుతుంది. ఈ మౌనం నుండే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపచేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది. మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లుంటాయి, కానీ మౌనం నిర్మలంగా, నిదానంగా, నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి. మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకుని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోనూ మాట్లాడు వారిని సదా మహామౌనులే అని మహాత్ములు పేర్కొంటారు. పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం పలుమారు పల్కగ పల్కినచో అవి పల్కిన తంచు తలంపగ ఏ తలపులు లేక నిరంతర సౌఖ్య సుధార సమానచునుండుట నిర్మలమగు మౌనము మారుతనందన మానక దీవి భజింపదగున్ అని శ్రీ సీతారామాంజనేయ సంవాదం తెలియచేస్తుంది. అంటే, ఓ వాయుపుత్ర, అవాంగ్మానస గోచరమైన బ్రహ్మమే స్వరూపభూతమైందని నిశ్చయించి ఎప్పటికైనాను ఏ మాటలనైనాను మాట్లాడక యోగి సదా ఆత్మానుభవనిష్ఠుడై ఉంటాడు. ఒకవేళ మాట్లాడినను నేనే మాట్లాడాను అని తలంచడు. ఇంతేలా అతనికి సంకల్పంలే ఉండవు. ఇట్టి స్థితి కలిగి సర్వకాలంలేందును స్వస్వరూపానందానుభవమును చెందుటయే మౌనం. అరుణగిరి అచంచలం. ఆ అచలంపై నడియాడిన రమణ మహర్షిది దాదాపు అదే తత్వం. అందుకే ఎక్కడా చోటు దొరక్క మౌనం ఆ మహనీయుడిని ఆశ్రయించింది. ఆ మౌనానికి ఊరడింపు కోసమో ఏమో ఆయన ఎప్పుడో గాని మాట్లాడేవారు కాదు. ఆ మాటలు జ్ఞానగుణికిలయ్యేవి, సత్యాన్ని బోధించేవి, తత్వాన్ని విశదపరిచేవి, బాధను ఉపశమింపచేసేవి, ఆనందాన్ని కలిగించేవి, మనసును తేటపరిచేవి ఆ మాటల్లోని అమృత బిందువు. మహర్షి అరుణాచలాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక హృదయం అని పిలిచారు. అరుణ అంటే ఎరుపు, నిప్పులాంటి ప్రకాశవంతం అని అర్థం. వేడినిచ్చే అగ్నిని సూచించదు అది. బదులుగా దీని అర్థం జ్ఞానాగ్ని, జ్ఞానం యొక్క అగ్ని అని. ఇది వేడిగా లేదా చల్లగా ఉండదు. అచల అంటే కొండ, అందువలన అరుణాచల అంటే జ్ఞానకొండ అని. దీపాన్ని మీరు చూసారా? నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూరా కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప మనస్తత్వం కలవారు కూడా అంతే నిశ్శబ్దంగా ఉంటారు. వారు సాధించిన విజయాలే వారు లోకానికి తెలిసేలా చేస్తాయి. ఒకసారి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అరుణాచలం వెళ్ళి రమణ మహర్షిని దర్శించారు. ఆయన రమణుల ముందు ఎంతో సేపు కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. రమణుడు మాట్లాడలేదు, నేరుగా వారిద్దరూ మాట్లాడుకోలేదు. కొంతసేపటి తర్వాత రాధాకృష్ణన్ వెళ్ళిపోయారు. అయితే తన ప్రశ్నలన్నింటికీ మహర్షి సమాధానం ఇచ్చారని రాధాకృష్ణన్ గారే దీని గురించి ఒక చోట రాశారు. దీనిని బట్టి మౌనంలో ఎంతటి అద్భుత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది. భగవంతుణ్ణి అంతర్నేత్రంలో దర్శించటానికి ఉత్తమమైన ఆధ్యాత్మిక మార్గం మౌనం అని తన జీవితం ద్వారా రుజువు చేసిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మౌనం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్య జ్యోతి స్వరూపులు రమణ మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది అంటారు. అత్యుత్తమ జ్ఞాన సాధనం మౌనం
అని ఎల్లవేళలా బోధించిన వారు రమణ మహర్షి. గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమ రూపం మౌనమే. అదే అత్యుత్తమ సందేశం. మౌనంలోనే సాధకుని ప్రార్థన పరాకాష్ఠకు చేరుకుంది. గురువు మౌనంలో ప్రతిష్ఠితుడైతే సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది అన్నదే రమణుల మౌనబోధ. భగవాన్ రమణ మహర్షిని ఎన్నో ప్రశ్నలు అడగాలని అరుణాచలం వచ్చిన భక్తులు గంటల తరబడి మహర్షి సమక్షంలో మౌనంగా కూర్చునేవారు. వారి మధ్య మాటలు ఉండవు. అడగాలనుకున్న ప్రశ్నలు అడగరు, మహర్షి సమాధానము చెప్పరు. అయితేనేం అప్రతిహతమైన శాంతి ప్రవాహం అన్ని దిక్కుల నుండి వెల్లువలా వ్యాపించి మనసుని శాంతితో నింపుతుంది. ఇదే రమణ మహర్షి దివ్య దీర్ఘ మౌనంలోని అంతరార్థం. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరో తెలిస్తే ఈ సమస్తం తెలుస్తుంది. దేహమే నేను అనే సంకుచిత భావాన్ని అనే అహానికి ప్రారబ్ధ కర్మకు కారణమవుతుంది. జన్మ జన్మలకు కర్మబంధానికి హేతు అవుతుంది. ఒక్కసారి దేహభావన తొలగిందంటే కర్మబంధం పటాపంచలవుతుంది. ఇదే ఎల్లప్పుడూ ఆయన సందేశం. అంతేకాదు, ఇంకా ఏం చెప్తున్నారు? మౌనం అన్ని సద్గుణాలలో ఉత్తమమైన సద్గుణం. ఇది ఆధ్యాత్మిక స్థితికి దారితీసే ఉత్తమ మార్గం. భౌతిక చింతనతో విసిగిపోయిన వారికి సర్వోత్తమ మార్గం. మౌనం అంతర్గత సంఘర్షణను దూరం చేస్తుంది, నిర్మల శాంతిని అందిస్తుంది. మౌనం అనే గొప్ప ఆయుధంతో ఎందరో ఋషులు, యోగులు, దివ్య పురుషులు సద్గతిని పొందారు. మౌనంలో ఉన్న దివ్య పురుషుల ముఖవర్చస్సులో అనిర్వచనీయమైన తేజస్సు ఉట్టిపడుతుంది. వారి అమృత వాక్కులు పరితపించే భక్తుల హృదయాలను కదిలింపచేస్తాయి. వారు నివసించే ప్రాంగణాలు నిశ్శబ్దంగా దివ్య క్షేత్రాలను మరిపింపచేస్తాయి. సంగీతం నిశ్శబ్దంలోంచి, మౌనంలోంచి పుట్టుకొచ్చింది. కానీ రాగాలతో భగవంతుణ్ణి మెప్పు పొందిన వారి కన్నా మౌనం ద్వారానే భగవంతుని కదిలించిన వారి సంఘటనలే ఎక్కువని మనకి పురాణ గాథలు వక్కాడిస్తున్నాయి. ఇప్పటికీ ఎందరో యోగులు, ఋషులు హిమాలయాల్లో, దండకారణ్యాలలో మౌనంగా అచంచల భక్తితో దివ్యత్వంలో మునిగి తేలుతున్నారు. ఒంటరి జీవితం దైవ సన్నిధి జీవనమని, సంఘ జీవనం భౌతిక జీవనమని పెద్దలు చెప్తారు. భౌతిక సమస్యలను హతమార్చేదే మౌనం. దివ్యత్వానికి మార్గాన్ని చూపేదే మౌనం. మౌనం నిశ్చలత్వానికి, నిర్మలత్వానికి నిచ్చెన వేస్తుంది. అస్థిరమైన కాంతి కన్నా, వాయువు కన్నా స్థిరత్వాన్ని ఇచ్చే మౌనమే ఉత్తమోత్తమైనది. మౌనంతో దివ్యత్వాన్ని పొంది భక్త కోటికి మోక్ష మార్గాన్ని అందించిన దివ్య పురుషుడు కారణ జన్ముడు రమణ భగవాన్. బుద్ధుడు కరుణతో, రామకృష్ణుడు భక్తితో, రమణుడు మౌనంతో భక్త కోటిని దైవచింతన వైపుకు నడిపించారు. రమణ భగవాన్ జీవితం మౌనంగానే గడిచింది. ఒంటరి జీవితాన్ని ఆయన ఎక్కువ ఇష్టపడేవారు. ఆయన మౌనమే ఆయన శిష్యకోటిని ప్రభావితం చేసింది. భగవంతుని భాష మౌనమే. తర్క వితర్కాలలో జీవించే అహంకారులకు ఆయన మౌనమే ధీటైన సమాధానం. మాటలతో, చమత్కారాలతో, పాండిత్యంతో విర్రవీగే ప్రవక్తలకు ఆయన మౌన భాషే పరివర్తనను తీసుకొచ్చింది. భౌతిక జీవన గమనంలో విసిగిపోయిన వారికి ఆయన నిర్లిప్త జీవనమే ఆధ్యాత్మిక జీవితం వైపు చైతన్యపరిచింది. పవిత్ర జీవన గమనానికి మౌనమే ఉత్తమ మార్గం. అన్ని మతాలు మౌనానికి పెద్దపీట వేశాయి. ఎగిరిపడే కెరటాలలాగా ఆశ నిరాశల మధ్య నలిగే ఈ మనసుకు ఊరటనిచ్చేది మౌనమే. అంతర్మదనాన్ని చైతన్యపరిచేది మౌనమే. మౌనంలో అంతరాత్మ నివసిస్తుంది. అంతర్మదనంలో నేను, నాది అనే భావన దూరమైపోతుంది. దేహం నేను కాదు, ఆత్మాగతమైన నేను మాత్రమే నిజమైన నేనుగా వ్యక్తమవుతుంది. ఈ జీవిత సత్యాన్ని అందించి జీవించి ఉండగా మరణానుభూతిని పొందిన ఏకైక కారణ జన్ముడు శ్రీ రమణ భగవాన్లు. ఆధ్యాత్మిక జీవితం గడిపే వారంతా మౌనంగా ఉంటారు. వారిలో రాగద్వేషాలు మచ్చుకైనా కానరావు. ప్రతి చిన్న విషయానికి స్పందించే స్వభావము కాదు వారిది. వారు నిండు ప్రేమతో, మౌనంతో జీవిస్తూ విశ్వశాంతిని అందిస్తారు. వారి అమృతవాకులు భక్త కోటికి మోక్షాన్ని అందిస్తాయి. మాటల కన్నా మౌనమే గొప్పది. మాటలతో చేసే జపం కన్నా మౌనంతో చేసే జపమే ఉన్నతమైనది. అంతేకాదు, మౌనం అత్యంత పాఠవమైన పని.
వేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ఓం శాంతి 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 అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్యగురువు మౌనంగా స్వరూపంగా ఉంటాడు. ఎక్కడా లేని శాస్త్రాల గ్రంథాల సారమంతా సద్గురు మౌనానికి సాటిరావు. గురువు మౌనం నిశ్చలత ఎంతో విశాలం, విస్తారం. మౌనం శక్తిపూర్ణమైనది. అది అందరి హృదయాలను పరివర్తనం చేస్తుంది. అజ్ఞాని తన ఆత్మను శరీరంగా భావించి అలాగే ఇంకో శరీరాన్ని గురువు అనుకుంటాడు. కానీ గురువు తాను దేహమని భావిస్తాడా? కాదు. ఆయన శరీరానికి అతీతుడు. ఆయనకు భేదాలేం ఉండవు. ఆయన మౌనమే మహోన్నత ఉపదేశం. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం. వాకునకు మనస్సునకు అందని పరమాత్మ తత్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది అని. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్పృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది, అర్థవంతమైనది, అత్యుత్తమమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండ ఆనందం. ఇదే ఆత్మ సాక్షాత్కారం. ఇదే మోక్షం. ముక్తికి ప్రధాన సోపానం మౌనమే. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ వస్తే